నమస్తే వెల్కమ్ టు ఏటీవీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అయితే లగచర్లలో ఘటనను ఎట్లా చూస్తారో కలెక్టర్ పై దాడిని ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ కావాలని చేపించుకొని పీఆర్ఎస్ మీద ఆరోపణ చేస్తున్నట్టు కూడా కేటీఆర్ గారు పదే పదే చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు అసలు? నిజంగా కేటీఆర్ నేనే దాడి చేయించిన అన్నాడుగా, మరి అవును సురేష్ మావోడే అన్నాడుగా, మళ్ళీ లైట్ వచ్చిండా? అరే ఏమంటారు చూడు, ఏమంటారు రోజుకు తీరుగా మారుతున్నట్టు ఏమంటారు వాళ్ళను, గజని 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళు దాడి చేసిండ్రనే ఇప్పుడు అంతా బాధ వాళ్ళకు. అరెస్ట్ అయితే ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద చేసినందుకు కేసీఆర్ బాగా బాధపడిపోతున్నారు పాపం. అయ్యో నేను చేసి నేనే దొంగనని తేల్చి మళ్ళీ ఈయనే పరామర్శకు పోతారు. ఆడికి దొంగతనం చేసిన వాడే పొద్దుగాల పోయి ఇంటికాడికి పోయి పరామర్శ చేసినట్టు ఉన్నది ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి. కాబట్టి లగచెర్ల అనేది వాళ్ళు చేసిన ఒక కుటిల ప్రయత్నము, అది తిరగబడ్డది అంతే. వాళ్ళకే సెట్ బ్యాక్ అయింది తప్పితే పెద్ద కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంస్కృతిని పెంచుద్దని చెప్పి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఫాలో కావాలి. కాబట్టి ఆ విషయంలో మేము సీరియస్గా తీసుకున్నాం. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పాలన విషయంలో విఫలమైందో కొడంగల్ నుండి రాజీనామా చేసి మళ్ళీ గెలిచేంత దమ్ముందా అంటూ కూడా బీజేపీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సవాల్ విసురుతున్న పరిస్థితి అన్న, ఏం చెప్తారు దీనికి? ఇక వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తూ ఉంటారు పాపం, ఏం పని లేకపోయింది కాబట్టి డిమాండ్లు చేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ డిమాండ్ల కోరికలతోనే బతకవరండి. మేము పనుల మీద పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పని లేని ఆయన అంతా ప్రతి ఆయన వచ్చి ఏదో డిమాండ్ చేస్తే చేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. డెఫినెట్గా రేపటి రోజున కొడంగల్ అభివృద్ధి కాదు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కంటే కూడా తెలంగాణలో అభివృద్ధి ఎంత ఫాస్టర్గా ఉంటుందో మీరు చూస్తారు. కాబట్టి అవన్నీ వాళ్ళకు ఉడుకు జడుకు వచ్చి ఇప్పుడు మూసీది కానీ హైడ్రాది కానీ లేదంటే ఇతరత్ర కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఇవన్నీ మనం చేయలే, రేపు ఇది చేస్తే ఎటు పోద్దు అనే ఉద్దేశంతో వీళ్ళని ఎవరు కూడా వ్యతిరేకత రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్ అయ్యి చేస్తున్నది తప్పితే మరొకటి కాదని నేను అనుకుంటా. అంటే 11 నెలల పాలనలో కాంగ్రెస్ కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ఫెయిల్ అయింది, పాలన కరెక్ట్ లేదంటూ కూడా ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీనికి? అంటే కళ్ళుండి కూడా కనబడకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు దివ్యాంగుల కంటే కొంతమందికి లేకపోతే అది వేరు, కానీ వీళ్ళకి అన్ని కనపడుకుంటే ఇప్పుడు 2500 మిగతా రైతు భరోసా తప్ప మిగతా ఏమున్నాయి? ఇక మిగతా పెద్దగా మెజారిటీ ఏం లేవు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే అమలు చేసేవాడికి అడ్డం పడకుండా ఉంటారు చాలు. మీరు ఎట్లాగూ చేయలేదు, మీరు చేసిన వాళ్ళకి సంబంధించిన అంశంలో మీరు ఎంత చేసినప్పుడు ఆటో వాళ్ళని లేపింది కేటీఆర్ఏ, ఫ్రీ బస్సు లేడీస్కి ఇస్తే, నిరుద్యోగులను లేపింది ఆయనే, ఉద్యోగాలు మేము ఇస్తామంటే. అట్లనే ఇప్పుడు ఏది హైడ్రా ఎవరైతే అక్రమదానాలు చేస్తామంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు, మూసి కడతామంటే మూసికి అడ్డంగా ఉన్నాడు. అన్ని రకాలుగా ఈరోజు అడ్డం పడడం వెనుక కారణం ఏందో వాళ్ళు ఆలోచించుకోవాలి. కొంచెం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కనబడుతున్నది. అది అడ్మినిస్ట్రేషన్ మాత్రమే తెలుసు వాళ్ళకు. విపక్షంగా ఎట్లా ఉండాలో నేర్చుకోరు, అది కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలని చెప్పి వాళ్ళకు హితవు చెప్తున్నారు. ఇంకోటి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది, అందుకే ప్రతి సభలో ప్రతి దగ్గర కూడా ఊకే కేసీఆర్ పేరు జపం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి అన్న, దీనికి ఏం చెప్తారు అసలు? నిజంగా దానికి కేసీఆర్ విపక్ష నాయకుడు కాకపోతే ఎవరన్నా పేరు ఎత్తుతారు? ఆయన ప్రభుత్వ జీతం తీసుకొని హోదా అనుభవించుకుంటూ అసెంబ్లీ రాకపోతే, ఇప్పుడు స్కూల్కు పోనోళ్ళను బడి దొంగ అని ఎట్లా అంటారో అసెంబ్లీకి రానోళ్ళని కూడా అసెంబ్లీ దొంగ అనాలి. అర్థమైందా? ఇవాళ అసెంబ్లీకి రాని అసెంబ్లీ దొంగను పట్టుకొని కేసీఆర్ రాకపోతే మాకేది, ఎవరు కేసీఆర్ కాదు, ఎవ్వరు రాకపోయినా రాష్ట్రం నడుస్తుంది, ఎవ్వరు రాకపోయినా కూడా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీరు రాకపోతే అది మీ కర్మ. కాబట్టి ఇలా మీరు తెలుసుకోండి, మీరు అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి, విపక్ష నాయకులు రండి, మీరు ప్రశ్నించుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఈ పనికిరాని మీ దాడుల సంస్కృతిని పెంచితే అది రేపు నేను ఒక మాట అంట, కేటీఆర్ను హరీష్ రావునే ప్రజలకు పోతే ఎవడో కొడతాడు. అట్లాంటప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళని వదిలేస్తారా? వదిలేద్దామా? పోనీ నువ్వు విపక్ష నాయకుడు కాబట్టి నువ్వు మా మీద విమర్శిస్తున్నావు కాబట్టి నీ మీద దాడి జరిగితే ఊరుకుంటుందా ప్రభుత్వం? విపక్ష నాయకుని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మాది. కలెక్టర్ అంటే ఎవరు? ఈజ్ ద పర్సన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎవరైనా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద దాడి చేసుకుంటా చేసిండు మావాడే. ఏం చేయతావు, ఏం పీకుతావు? పీకుడు కాదురా ఆయన, నిన్నే పీకేస్తారు. ఇట్లాంటి పనికిరాని చెత్త ముచ్చట్లు చేయబెడితేనే మిమ్మల్ని తీసుకుపోయి కింద కూర్చోబెట్టరు. ఇంకా ఏది ఎరకలేకుండా మాట్లాడుతారు. కాబట్టి
వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన లేదు. నేను అనుకుంటున్నా అభివృద్ధి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది కాస్త ఈ పనికిరాని చెత్త సన్నాసుల యొక్క వాటిలో పడి మేము ఆగాయలు ఎందుకు కొట్టుకుపోవాలని మేము అనుకుంటున్నాం. చివరగా ఒక ప్రశ్న, అయితే గత కొన్ని వారాలుగా కూడా కేటీఆర్ అరెస్ట్ అని ఒక వార్త వచ్చింది, ఎందుకు మళ్ళీ సైలెంట్ అయిపోయిందంటే ఏం చెప్తారు? ఆయన అరెస్ట్ అని ఎవరన్నారే, ఆయనే అనుకుంటారు. అదే ఏమంటారు, చీకట్ల కాలు వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారని లేచి దిగ్గులు లేచి అనుకుంటున్నట్టు. వాళ్ళు అయ్యలేడా ముందు, ఈయనకంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన కంటే నీకే ఎందుకు ఎక్కువ? అన్ని దొంగతనాలు చేసినావా? అన్ని రకాల దొంగతనాలు నువ్వే చేసినావా మేలు చేయకుండా? కాబట్టి ఇవన్నీ కూడా కేటీఆర్ ఏంటంటే నాకు అనిపిస్తుంది బ్రహ్మానందము మహేష్ బాబుని ఒక సినిమాలో కిక్ మీ అంటాడు చూడు, అట్లున్నది. నిన్నేం కొట్టాడు, ఎప్పుడు కొట్టాలని అప్పుడు కొడతాడు. ఫస్ట్ అతిపెద్ద దొంగలు ఎవరో, వాళ్ళ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజలు దోచుకున్నవాడు ఎవరో అందరికీ తెలుసు. ఆ నుంచి వస్తుంది.